ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆవిర్భావం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. శైవులు శివుడిని మూర్తి రూపంలో మరియు లింగ రూపంలోనూ పూజిస్తారు, అయితే లింగరూపమే ప్రధానమైందిగా భావిస్తారు. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు అత్యంత ముఖ్యమైనవి. జ్యోతిర్లింగాల ఆవిర్భావం మేనిఫెస్టేషన్ ఆఫ్ జ్యోతిర్లింగాస్. జ్యోతిర్లింగం అంటే లింగరూపంలో శివుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రం. పురాణాల ప్రకారం పరమశివుడు ఒకానొక రోజున ఉత్తరా నక్షత్రాన రాత్రివేళ ఈ భూమిపై అగ్నిస్తంభాలవలె అవతరించారని శివపురాణం చెబుతోంది. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికీ వాటిలో 12 లింగాలు మాత్రమే అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సామాన్యులు కూడా తనను పూజించడానికి ఆరాధించడానికి అనువుగా ఉండేందుకే ఆ పరమేశ్వరుడు ఇలా లింగరూపం దాల్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్. ఈ 12 పూజ్యమైన పుణ్యక్షేత్రాలు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి మరియు వీటిని శివుని నివాసంగా నమ్ముతారు. ప్రతి జ్యోతిర్లింగం దైవిక కాంతిని, జ్యోతి ప్రసరింపజేస్తుందని, ఇతరుల నుండి వేరుగా ఉండే ప్రత్యేకమైన సారంతో ఉంటుందని నమ్ముతారు. పాప విమోచనం. ఈ ఆలయాలను దర్శించడం ద్వారా గత జన్మల పాపాలు తొలగిపోతాయని, ప్రస్తుత జీవితంలో ఎదురయ్యే కష్టాలు తీరతాయని ప్రగాఢంగా నమ్ముతారు. మోక్షం. ఈ క్షేత్రాలను దర్శించిన వ్యక్తి సకల పాపాల నుంచి విముక్తి పొందుతాడని, శాంతి, సంపూర్ణత మరియు మోక్షాన్ని పొందుతారని భక్తులు విశ్వసిస్తారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించడం ప్రతి హిందువు జీవితంలో ఒక పవిత్ర యాత్రగా భావిస్తారు. ఉదాహరణకు సోమనాథుడు, గుజరాత్. ఇది స్థితిస్థాపకత మరియు భక్తికి చిహ్నం. ప్రపంచంలోని మారుతున్న పోకడలకు తాకబడని శివుని యొక్క శాశ్వతమైన స్వభావాన్ని సూచిస్తుంది. మల్లికార్జునుడు, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. ఇది శివుడు మరియు పార్వతీదేవి యొక్క సామరస్య కలయికను సూచిస్తుంది. ఇది పురుష మరియు స్త్రీ శక్తుల విశ్వ సమతుల్యతను సూచిస్తుంది. మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఇది కాలానుగుణమైన ప్రకాశాన్ని వెదజల్లుతుంది మరియు ఇక్కడ పూజించడం వల్ల ఆయురారోగ్యాలు పెరుగుతాయని నమ్ముతారు.